అల్లాటప్పగా కండువాలు కప్పి పిలిచేటువంటి బ్యాచ్ కాదు మాది. మనిషిని స్కానింగ్ చేసుకుంటాం. మీరు ఒక్కరు వస్తూ ఉంటే ఎంతమంది రాసుకుంటారు చూసినావా? ఎందుకు రాసుకుంటా ఉన్నారు? ఏ వర్క్ ఎవరు ఉపయోగపడతారు, ఎవరి వల్ల ఎక్కువ ప్రయోజనం పొందించగలుగుతాం మనం ప్రజలకు అనేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూనే ఉంది. చాలామంది చాలా పార్టీలకు, రాజకీయ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని మా దాంట్లోకి రా అని పిలుస్తాయి. కానీ తీన్మార్ మల్లన్న టీంలోకి మేమొస్తాం అని వస్తారు ప్రజలు. తీన్మార్ మల్లన్న టీంకి పార్టీలకు ఉన్నటువంటి తేడా అది. ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు ప్రజలు తీన్మార్ మల్లన్న టీంకి మద్దతుగా నిలబడాలని ఎందుకు కోరుకుంటా ఉన్నారు? అందులో పార్టీ కావాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఎస్, నువ్వు ఏ ఎంఆర్ఓ కార్యాలయానికి అన్నవో నేను తీన్మార్ మల్లన్న టీం నుంచి వస్తా ఉన్నంటే ఎంఆర్ఓ లేచి కూర్చొని కుర్చేస్తాడు, అది ఇజ్జత్ ఇస్తాడు. నువ్వు ఏ పార్టీ చెప్పిపోయినా ఆడ కూర్చో వస్తున్నా ఆగంటాడు. వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం పార్టీల ప్రతినిధులం కాదు, ప్రజల ప్రతినిధులం కాబట్టి మనకంత విలువ దొరుకుతుంది. మరి ఈ 7200లో మీరంతా ఎట్లా భాగస్వామ్యులు కావాలి? ఎట్లా కావాలి భాగస్వామ్యులు అంటే అతి త్వరలోనే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఏదైతే ఇవాళ వాస్తవానికి కానిస్టేబుల్ ఎగ్జామ్, మిగతా ఎగ్జామ్ ఉంది, వాళ్ళ కోసం లైవ్ స్ట్రీమింగ్ పెట్టించిన అన్న. మేము ఎట్లా అంటే మీరు ఇక్కడ రావాల్సిన పని కూడా లేదు, అవకాశం ఉంటే ఇంటికానే చూడరు అని చెప్పి ఇప్పుడు మన క్యూ న్యూస్లో కానీ మిగతా ఛానల్లో కానీ లైవ్ పోతా ఉంది, లైవ్ స్ట్రీమింగ్ పెట్టించి దానికోసం పెట్టించిన. మరి ఎట్లా వర్క్ చేయాలి మనం అంటే, ఏవైతే మీ జిల్లా కమిటీ కన్వీనర్లు ఉన్నారో మీ ప్రాంతాల్లో మీరు ఏ ప్రాంతాల్లో పనిచేయగలుగుతారు, ఏ విభాగంలో ఎక్కువ పనిచేయగలుగుతారు, మీరు జిల్లా స్థాయిలో సేవలు అందించగలుగుతారా, మండల స్థాయిలో సేవలు అందించగలుగుతారా, నియోజకవర్గ స్థాయిలో సేవలు అందించగలుగుతారా, ప్రజలకు ఎంతసేపు సమయాన్ని కేటాయించగలుగుతారు? నువ్వు పొద్దున 10 గంటలకు డ్యూటీకి పోయి సాయంత్రం 6 గంటలకు వస్తావు, సాయంత్రం గంట సేపు అయినా ఈ టీం కోసం వర్క్ చేయగలుగుతావా? నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావు? లేకపోతే ఏ ఇబ్బంది లేదు మళ్ళన్నా, ఇంకా మళ్ళా పుట్టేదైతే లేదు కదా, ఇప్పుడే చేద్దాం పారాదు, 1 గంట ఎక్కువ కేటాయించగలుగుతా అంటే మీ జిల్లా నాయకులని మీరు సంప్రదించండి, మీ ఆసక్తిని కనబరచండి. మీ ఆసక్తిని మీరు తెలియజేస్తే, మీరు ఏ స్థాయిలో పనిచేయగలుగుతారో తెలియజేస్తే, దీంట్లో కూడా లీగల్ టీం ఉంటుంది, డాక్టర్స్ టీం ఉంటుంది, అన్ని రకాల టీంలు ఉంటాయి. మీరు ఏ స్థాయిలో పనిచేయగలుగుతారు అనేది మీరు మీ ఆసక్తిని కనబరచండి. తద్వారా పాత టీంలను కలుపుతూ కొత్త టీంలను కలుపుకుంటూ మీ ఏరియాలో తీన్మార్ మల్లన్న టీం అంటే ప్రజల టీం కాబట్టి ప్రజల ప్రతినిధిగా అక్కడ ఉంటారు. కాకపోతే ఒక మాట అయితే మీకు చెప్తా ఉన్న సోదరులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోరు. ఎక్కడైనా తీన్మార్ మల్లన్న టీం అంటే ప్రజల టీం. ఎక్కడైనా తీన్మార్ మల్లన్న పేరును కానీ మనందరి నాయకత్వాన్ని కానీ బలహీన పరిచే కార్యక్రమం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించము. ఎక్కడైనా తీన్మార్ మల్లన్న టీము పేరు చెప్పి డబ్బుల వసూలు కార్యక్రమానికి పాల్పడితే మేమే కేసు పెడతాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మీకు చెప్పేది అత్యంత కీలకమైనటువంటి విషయం చెప్పిన తర్వాత మన ఎజెండా దగ్గరికి పోదాం. మీరు నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి క్రమంలో మీకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా, మీ కాలుకు ముల్లుగుచ్చినా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ గంట సేపట్లో మీ ఇంటి ముంగట ఉంటారు. మాకు మీరు నిజాయితీనివ్వండి, మీకు మేము భరోసానిస్తాం. మనమంతా కలిసి ప్రజలకు భవిష్యత్తునిద్దాం, భవిష్యత్ తరాలకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. ఇది నేను చెప్తున్నటువంటి మాట. ఇక 7200 మీ అందరికీ తెలుసు. ఈ 7200 మంది లెక్కలు తీసేందుకు చాలా కష్టపడ్డాం. చాలా అంటే చాలామంది ప్రభుత్వ ఆఫీసర్లు, డిఎస్పీలు, ఏసీపీలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చాలామంది మన టీంలో అంతర్గతంగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇవాళ తీన్మార్ మల్లన్న టీంకు ప్రగతి భవన్లో ఉన్న ఫైల్ కావాలంటే 10 నిమిషాలలో వస్తుంది. 10 నిమిషాల్లో మనకు ఫైల్ వస్తుంది.
కేసీఆర్ ఈ క్షణానికి ఏడుండో కూడా మనం చెప్పగలుగుతాం, ఎవరితోనుండో కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే మనకు అంత మంచి నెట్వర్క్ ఉన్నది, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా ఉన్నాం. వాళ్ళు ప్రజల కోసం మనం పనిచేస్తున్నామని మనల్ని ప్రతినిధులుగా చూస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని అట్లే చూస్తూ ఉన్నా, నేను కూడా మిమ్మల్ని మీ ప్రాంతాల్లో అట్లే చూస్తూ ఉన్నా. మీ గ్రామంలో మీరే తీన్మార్ మల్లన్న, మీ ప్రాంతంలో మీరే తీన్మార్ మల్లన్న. మిత్రులారా, ఒక్క మాట చెప్తా ఉన్నా, ఒక్క 1.5 year చాలు. 1.5 yearలో తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి 7200 మూమెంట్ ఒక కుర్చీ వైపు ప్రయాణం చేస్తుంది. ఖచ్చితంగా ఆ కుర్చీ వైపు ప్రయాణం చేసి తీరుతుంది. ఈ రాష్ట్రంలో జరగాల్సింది విద్యా వైద్య ప్రక్షాళనే కాదు, రాజకీయ ప్రక్షాళన కూడా జరగాలి. వైద్యం, కరోనా కష్టం వస్తే ఆస్తులు తాకట్టు పెట్టారు. ఇంకొక కన్నీళ్లు పెట్టేటువంటి ఒక మాట చెప్పనా, నేను జూబ్లీహిల్స్కి పోయినా. జూబ్లీహిల్స్కి పోతే ఒక మిత్రుడితోటి ఇట్లే మాట్లాడుతున్నా. తన తల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం ఆ అమ్మాయి రాత్రిపూట పిల్లర్ కాడ నిలబడ్డది. ఒక అమ్మాయి ఒక పిల్లర్ కాడ నిలబడి తన శరీరాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది. ఇది రాష్ట్రంలో వారిని బతికించుకోవడానికి ఆస్తులు అమ్ముకున్నారు, వంటి మీద ఉన్న బట్టలు అమ్ముకున్నారు. ఆఖరికి గాంధీ హాస్పిటల్లో కరోనాతో చచ్చిపోయిన బోన్ల పేయి మీద బంగారం కూడా పోయింది. ఆఖరికి ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేదు. నాకు తెలిసి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నాకు తెలిసిన కాడకు 1,00,000 మంది చచ్చిపోయి ఉంటారు కరోనాలో. కేసీఆర్ 2-3 వేల లెక్క చెప్తుంది. కానీ ప్రతి గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోలేదా అన్న కరోనాతో? చనిపోయారా? చనిపోయేటోళ్ళు చేతులు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళు కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు లేరా? మీకు తెలిసిన వాళ్ళకి ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో వీడికి రాని వాళ్ళు ఎంతమందికి తెలిసి ఉంటారు చెప్పు. ఈ రకంగా కనీసం ఒక రోగం వస్తే సరైన వైద్యం చేసే పరిస్థితి లేదు, సూది మందు గతి లేదు. ఇవాళ శనార్థి తెలంగాణ పత్రికల్లో మీరు చూడండి, న్యూట్రిషన్ ఫుడ్ మీద హరీష్ రావు బ్యాచ్ 500 కోట్ల కుంభకోణానికి తెరలేపింది. అదొక శనార్థి తెలంగాణ బయటికి తీసుకొచ్చి రాసింది. అంటే గర్భిణీ స్త్రీల పౌష్టికాహారంలో కూడా కుంభకోణమే. ఈ పద్ధతి మారాలి. హెల్త్ మినిస్టర్, ముఖ్యమంత్రి, సర్పంచు, కలెక్టర్, ఎంఆర్ఓ ఎవడైనా సరే సర్కార్ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే ఆ దవాఖానల పైన వాళ్ళు శ్రద్ధ పెట్టి పని చేస్తారు. రెండో అంశం, ఇవి ఎట్లా చేస్తుంది తీన్మార్ మల్లన్న? ఇవి ఎట్లా సాధ్యమనంటే మేము చెప్తా ఉన్నాం, మాకు క్లియర్గా ఒక ఎజెండా ఉంది, మనకుంది. ఏమని? 7200 వైద్య విధానం ఎట్లా ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే గవర్నమెంట్ డాక్టర్లు అంతా ఏం చేస్తారు? గవర్నమెంట్ దాంట్లో పని చేస్తారు. వట్టిగానే అయిపోతుంది లెక్క. ఏ హాస్పిటల్ ఎట్లా ఉండాలి, ఏ వ్యవహారం ఎట్లా ఉండాలనేది సుదీర్ఘంగా నేను, రజని, మేమంతా సుదీర్ఘంగా దీని మీద చర్చించి ఒక ప్రణాళిక తయారు చేసినాం. అమెరికాలో ఒక హెల్త్ సిస్టమ్ ఎట్లుంటుందో ఈ తెలంగాణలో అట్లుండాలనేటువంటి కాన్సెప్ట్తో కేవలం 20% బడ్జెట్లో చేసి చూపెడతాం. మేము 20% బడ్జెట్లో మేము చేసి చూపెడతాం. ఇంకొక 20% బడ్జెట్లో ఎడ్యుకేషన్. ఒక మనిషికి కావాల్సింది విజ్ఞానాన్ని పెంచేటువంటి విద్య కావాలి, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వైద్యం కావాలి. ఈ రెండున్న మనిషికి నువ్వు ఏ బంధు ఎక్కిగా, ఈ బంధు ఆ బంధు, ఏ బంధు అవసరం లేదు. నీవు సరైన విద్య, సరైన వైద్యం అందిస్తే ఆ కుటుంబం తరతరాలు బాగుపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, 10 లక్షల రూపాయలతోటి దళిత బంధు అని చెప్తా ఉన్నాడు. సరే, ఎంతమందికి ఇస్తాడు అది ఎన్నికల స్టంట్ అని ఆయన్నే చెప్పిండు. 10 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబం బాగుపడేది ఉంటే అదే 10 లక్షల రూపాయలు కేసీఆర్ కుటుంబానికి ఇద్దాం, ఊకోమని దిగిపోమని అన్ని సాధ్యం కాదు. ఇవాళ కోట్ల రూపాయల భూముల విలువలు పెరిగినాయని ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు. కోట్ల రూపాయల భూముల ధరలు పెరిగినాయి, ఓకే. నువ్వు గుంజుకునేటప్పుడు లక్షలే ఎందుకు ఇస్తున్నావు, కోట్లు ఎందుకు ఇస్తలేవు మరి ప్రజలకు?
ప్రజల దగ్గర గుంజుకుంటున్నాం కదా ప్రాజెక్టుల పేరు మీద, అప్పుడు కోట్లు ఎందుకు ఇస్తలేవని మనం అడుగుతా ఉన్నాం. అంటే ఇవన్నీ తీన్మార్ మల్లన్న ఒక్కడే అడగాలనా? రేపటి నుంచి మీరు కదా అడగాల్సింది. లక్షలాది మంది తీన్మార్ మల్లన్నలు అడగాలి కదా ఇది. అందుకోసం మిమ్మల్ని నా టీంలోకి ఆహ్వానిస్తా ఉన్నా. ఈ వాయిస్ని ఇంకా విస్తృతంగా తీసుకుపోవాలని ఆహ్వానిస్తా ఉన్నా మిమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.